జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే పార్టీలు ఏవి అనేది అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే చాలా ఇష్యూసే ఉన్నాయి. అధికార పక్షం మీద రేజ్ చేస్తున్నారు. మెడికల్ కాలేజీ అంశం, ఆరోగ్య బీమా అంశం, ఇలా రకరకాలు. ఒకప్పుడు ఆయన ఇప్పుడు నేను 4 మెడికల్ కాలేజీలు కట్టించానని చెప్తున్నారు. లేదు, ఒకటే కట్టారు, అది కూడా అసంపూర్తిగా ఉందని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. హోంమంత్రి అనిత్ గారు అయితే దమ్ముంటే రండి వెళ్దాం అక్కడికని చెప్పి సవాలు విసిరారు నిన్న. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. అప్పట్లో తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో బట్టి విక్రమార్క వెళ్ళి అప్పట్లో ఇళ్ల విషయంలో ఇల్లు కట్టి నీళ్ళు ఎక్కడున్నాయో చూపిస్తాం పదండి అంటే వాళ్ళు చూపిస్తాను రండి అని వీళ్ళు వెళ్ళారు. అప్పుడు బట్టి విక్రమార్క కూడా వెళ్ళి అక్కడ చూశారు, ఎన్ని ఇల్లులు కట్టాం, మీరు ఎన్ని ఇల్లులు కట్టామని చెప్పారు, ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయని చెప్పారు. అంటే అలా వెళ్ళడం తీసుకెళ్ళడం కూడా ఓకే, మాటల వరకే కాదు, అక్కడ చేతల్లో సాధ్యమైంది తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇదే అడుగుతున్నారు, రండి చూపిస్తాం ఎన్ని కాలేజీలు కట్టామో వెళ్దామని. ఈయన ఏదో బొమ్మలే ఫోటోలు చూపించారు, అవి కాదని వాళ్ళు అంటున్నారు, లేదు మేము కట్టామని వీళ్ళు అంటున్నారు. అక్కడ ఏదో వీడియోలు బొమ్మలే ఫోటోలు చూపిస్తున్నారు. కాకపోతే సాధారణ ప్రజలకు తెలియదు కదా, అక్కడికి వెళ్తే ఓకే రమ్మనైతే చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో దీనికి అంటే ఈ పోరాటానికి, జగన్ చేసే పోరాటానికి వైసీపీ ఎలాగా పోరాటం చేస్తుంది, వైసీపీతో కలిసి వచ్చే పార్టీలు ఏవి అనేది. ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో కూటమి ప్రభుత్వం నిర్మించాలని చూస్తోంది. అయితే ఇది ప్రైవేటీకరణ అనేది వైసీపీ పెద్ద గొంతుతో ఆరోపిస్తుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో కాలేజీలు ఉంటే పేద విద్యార్థులకు చదువు ఉచితంగా వస్తుంది, సీట్లు పెద్ద ఎత్తున దొరుకుతాయి, అలాగే నాణ్యమైన వైద్యం పేదలకు ఉచితంగా దక్కుతుంది అనేది జగన్ చెప్తున్నమాట. పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుంది అనేది మరో పక్క మండిపడుతున్నారు. మొత్తం 17 వైద్య కళాశాలలకు 100 ఎకరాల ప్రభుత్వ భూమి, మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తే లక్షల కోట్ల ప్రజా సంపద కూడా ఇక్కడ అన్నీ కలిస్తే లక్షల కోట్ల ప్రజా సంపద, ఈ సంపదను సృష్టిస్తే ప్రైవేట్కి ఇస్తారా అనేది ఇక్కడ కీలకమైన అంశం. దీని మీద జనంలోకి వచ్చి పోరాటం చేస్తామని వైసీపీ చేస్తున్న హెచ్చరిక. అయితే ఇక్కడ 2 విషయాలు, ఇది చాలా సీరియస్గా తీసుకుంది వైసీపీ. వైద్యం అంటే కనీసం అవసరం కాబట్టి జనాలు కనెక్ట్ అవుతారు అనేది, అంతేకాదు తాము ఏపీకి అభివృద్ధి చేశామో ఎంత చేశామో చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది అనేది కూడా వైసీపీ వ్యూహం. సహజంగానే ప్రైవేటీకరణ అంటే జనాల్లో ఒక వ్యతిరేకత అయితే వస్తుంది, దాంతో తమ పోరాటానికి మద్దతు కూడా బాగా పెరుగుతోంది అనేది తమకి గత హయాంలో చేసింది చెప్పుకోవడానికి కూడా వీలుంటే ఒక మంచి ఆలోచన అనేది వైసీపీ ముందుకెళ్తుంది. అయితే వైసీపీకి ఎవరు కలిసి వస్తారు? కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుందా? కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి వస్తాయా? అప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కనుక కలిసి వస్తే వైసీపీ హయాంలో ఆ కాలేజీలు చేశాము, కొంతవరకు పూర్తి చేశాము, 4 కాలేజీలు మిగిలిన అసంపూర్తిగా ఉన్నాయి, వాటిని వీళ్ళు పూర్తి చేయలేకపోయారు అని ఒప్పుకున్నట్టు అవుతుంది. అయితే ఇక్కడ ప్రజలకు అవసరం వైద్యం అనేది, వైద్య కాలేజీలు అనేవి భవిష్యత్తు అవసరాలు ఖచ్చితంగా. అది భవిష్యత్తు అవసరాలకు సంబంధించి రాష్ట్రానికి పెట్టే పెట్టుబడి. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు, పీపీపీ విధానం అంటే నిర్మాణంలోనే కానీ నిర్వహణలో కాదు అని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం. నిన్న మంత్రి అనిత్ గారు చెప్పింది అదే, నిర్మాణం వరకే వాళ్ళ బాధ్యత, నిర్వహణ కంప్లీట్గా ప్రభుత్వమే చూసుకుంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది వాళ్ళు చెప్పిన మాట. ఏదేమైనా ఇప్పుడు వామపక్షాలు కలిసి వస్తాయా, వామపక్షాలను కలుపుకుని వెళ్ళి ఈ ఉద్యమం చేస్తారా జగన్ అనేది చూడాలి.